మడ్లగలమ్మ రోడ్ స్టార్ట్ చేస్తాం. పక్కన కూడా అది ఇంకో రోడ్ ఉంది, మసీద్ స్ట్రీట్ కూడా అయిపోయింది, రోడ్డు డ్రైన్ కూడా. అయిపోతాయి. కొంతమంది మాట్లాడారు, సదన్లో పెట్టించేసి సదన్ స్లాట్ కొబ్బరికాయలు రండి. అక్కడికి సార్ రెడీ సార్ రెడీ. వెళ్ళి మళ్ళీ అంత ఎక్కడోలా ఎన్నాళ్ళ కిందట పడ్డది రోడ్డు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అవుతుంది. మీరు అందరూ కొద్దిగా దగ్గరుండి జాగ్రత్తగా చేయించుకోండి. రోడ్డు డ్రైన్లు అయిపోయినాయి, 100% అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను లాస్ట్ టైం కూడా గుడికి వచ్చిన జాతరకి ఏమన్నాను, రోడ్డు డ్రైన్ అయిపోయినావండి. అప్పుడు మనం ఏం చేయగలనో మనకు క్లారిటీ వస్తుంది. అప్పుడు చూద్దాం. మార్కెట్లోకి వెళ్ళి ఎలా చేయాలనేది ఏదో చెప్తున్నారు కదా, చూద్దాం. తాగండి కొబ్బరికాయలు కొట్టండి. డిఎస్సి రాసుకోమను. ఇది అంతా ఆన్లైన్, ఎవరు చేసేది ఏం లేదు. చదవమని గట్టిగా వాళ్ళు రమ్మని, నా దగ్గర రమ్మని, కావాలంటే ఇన్స్టిట్యూట్ అయినా మంచిది చెప్తాం. నువ్వు మళ్ళా ఏమీ నాకు చాలా కబుర్లు చెప్తున్నావు. నాకు 2 years నుంచి అడుగుతున్నా పేపర్ ఇవి అని. బాయ్ బాయ్. మా లీడర్స్ ఉంటే దగ్గర ఉంటే, ఎందుకంటే ఆవిడ 24 గంటలు ఉండరు కానీ స్థానికంగా ఉన్న వాళ్ళు అసైన్ చేస్తారు ఏ స్ట్రెచ్కి ఎవరన్నా. కొట్టేటప్పుడు కాంట్రాక్టర్ కానీ డిస్కస్ చేసుకుని చేసుకోండి. మీకు ప్రజలు మొత్తం సపోర్ట్ చేస్తారు. మీరు చిన్న వీధి కదా మంగేబీ, నీకు అప్పుడు నీకు మాట ఇచ్చానప్పుడు పిలక రోడ్ వేస్తున్నాను, 2 పిలకలు సీత. వాళ్ళు నువ్వు పేరు అడుగుతున్నావు, నేను పిల్లల్ని అడుగుతున్నారని ఫీల్ అవుతున్నాను. అది 75 సదరన్ ఉంది కదా, 75%. మెసేజ్ చేస్తుంది వీళ్ళ నెంబర్ ఎవరో ఉన్నారు, అన్ని పేపర్లన్నీ ఎవరిస్తారు. రేపు పొద్దున్న 9:30కి ఆఫీస్లో మొత్తం నాకు పేపర్స్ అన్ని ఇస్తే స్పెషల్ చేసుకుని 1-2 months టైం. ఓకే, బాగా చదువుతున్నట్లో గత 20-25 సంవత్సరాలుగా ఉన్న సమస్య ఈ బాలయోగి స్ట్రీట్ కానీ మసీద్ స్ట్రీట్ కానీ, అది ఇప్పుడు సీనియర్ నాయకురాలు వార్డు ఇన్ఛార్జ్ అయిన ద్వారాపాటి సుందరి గారి యొక్క ప్రతిపాదనకు మేరకు 33 లక్షలతోటి వర్క్ శాంక్షన్ అవ్వడం, సుమారు 520 మీటర్ల డ్రైను, సుమారు 120 మీటర్ల రోడ్డు బాలయోగి స్ట్రీట్కి, అలాగే మసీద్ స్ట్రీట్లో 540 మీటర్ల డ్రైను, సుమారు 130 మీటర్ల రోడ్డు డ్రైన్స్. ప్రజలు కూడా సహకరిస్తున్నారు, ఎందుకంటే చిన్న వీధులు డ్రైన్స్ మీద అందరూ కూడా మెట్లు కానీ ఇవన్నీ కూడా కట్టుకోవడం జరుగుతూ ఉంది. సమస్య మాకు తెలుసు. అభివృద్ధి జరిగేటప్పుడు సహకరించినట్లయితే తర్వాత మరొక 20-25 సంవత్సరాలు వాళ్ళకి పారిశుధ్య పరంగా ఏ సమస్య ఉండదు. ఇప్పుడు మాకు చాలామంది వెళ్ళినప్పుడు అంటారు,
డ్రైన్లో నీరు వెళ్తలేదు, దోమలు వస్తున్నాయని. ఎందుకు వెళ్ళవంటే ఆ దోమలు ఎందుకు వస్తున్నాయంటే డ్రైన్స్ మీద మనం కట్టడాలు నిర్మించడం వల్ల పారిశుధ్య కార్మికులు శుభ్రం చేయలేని పరిస్థితి. అలాగే 20 సంవత్సరాల కిందట అనంటే అవి కూడా డ్రైన్స్ పాడైపోయి ఉంటాయి. ఇప్పుడు కట్టినట్లయితే మరో 20 సంవత్సరాలు ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ప్రజలు సహకరిస్తున్నారు, కూటమి కూడా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ ఉంది. ఇదనే కాదు, ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. పుష్కరాల నాటికి డ్రైన్లన్నీ కూడా అవసరమైన చోట డ్రైన్లన్నీ కూడా నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.